తెలంగాణ రాష్ట్రం నుండి అరకు వ్యాలీ ట్రిప్కి వెళ్ళి 3 డేస్ ప్లాన్ చేసుకొని ఉంటే ఈ వీడియోని అయితే మిస్ చేయకండి. అరకు వ్యాలీలో ఏం చూడాలి, ఎక్కడ ఉండాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలి, నైట్ ఎక్కడ స్టే చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మీరు అయితే క్లియర్గా చూడవచ్చు. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం దగ్గర నుండి ఎర్లీ మార్నింగ్ 5:30కి జర్నీ అనేది స్టార్ట్ చేసాం. మీలో ఎవరైనా మంచి అడ్వెంచర్ రూట్లో కానీ ఘాటీ రోడ్లలో జర్నీ చేయాలి అనుకుంటే మన ఛానల్లో ఉన్న అరకు వ్యాలీ అనే ప్లేలిస్ట్ను ఓపెన్ చేసి చూడండి. భద్రాద్రి కొత్తగూడెం దగ్గర నుండి పాడేరు వరకు మంచి అడ్వెంచర్ రూట్లోని వీడియోని తీసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మనకైతే చాలామంది మెసేజ్ పెడుతున్నారు, మీరు చూపించే రూట్ అస్సలు బాగోదు, చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అనేది. మీలో ఎవరైనా అరకు ట్రిప్ ప్లాన్ చేసుకొని ఈ రూట్లో ట్రావెలింగ్ చేయాలనుకుంటే ఫస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, సీలేరు దాటగానే నర్సీపట్నం రూట్లోకి వెళ్తే చాలా డిస్టర్బెన్స్గా ఉంది. జర్నీ ఎక్స్ట్రా 5 అవర్స్ పడుతుంది. చూపించిన వీడియోలలో నర్సీపట్నం టు పాడేరు రూట్ కాకుండా సీలేరు దాటాక 5 కిలోమీటర్ జర్నీ చేసి లెఫ్ట్ సైడ్ కట్టయి ఒడిశా రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యాం. ఒడిశా దగ్గర నుండి పాడేరు వరకు అయితే రోడ్డు చాలా నీట్గా క్లియర్గా ఉంది. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడండి, మీకు రూట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి కట్ అవ్వాలి, పాడేరు అరకుకి ఎలా వెళ్ళాలి అనేది కూడా మీకు క్లియర్గా తెలుసుకోవచ్చు. వీడియోని చూస్తున్న వారు మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి. మీలో ఎవరైనా అరకు ట్రిప్ ప్లాన్ చేసుకునే వారు ఉంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి. భద్రాచలం మీదుగా చింతూరు దగ్గరికి వచ్చేసరికి టైం 8 అయింది. చింతూరులో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మన జర్నీ అనేది స్టార్ట్ చేసాం. చింతూరు దాటగానే మీకైతే మంచి మంచి అడ్వెంచర్ ప్లేస్లు అయితే కనిపిస్తాయి. చింతూరు దగ్గర నుండి 35 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే పొల్లూరు వాటర్ ఫాల్స్ ఉంటుంది. దీనినే మోతుగూడెం వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. మోతుగూడెం వాటర్ ఫాల్స్ కూడా చూడటానికి అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే డొంకరాయ్ రిజర్వ్ డ్యామ్ కూడా ఉంది. ఈ డ్యామ్ పైన ఉన్న విజువల్స్ అయితే ఒక సినిమాటిక్ లుక్లో మనకైతే కనిపిస్తాయి. ఇప్పుడు టైం 10 అవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం దగ్గర నుండి పొల్లూరు వాటర్ ఫాల్స్ మరియు డొంకరాయ్ రిజర్వ్ డ్యామ్ ని సింగిల్ డేలో విజిట్ చేయవచ్చు. ఇది కూడా క్లియర్గా చూపిస్తే వీడియో లెంత్ అవుతుందనే పైన చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసిన 2 అడ్వెంచర్ ప్లేసులు కూడా మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ లో ఫుల్ లెంత్ వీడియోలను తీసి అప్లోడ్ చేయడం జరిగింది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. డొంకరాయ్ మరియు మోతుగూడెం వాటర్ ఫాల్స్ ను చూసుకొని సీలేరు సెంటర్ కి అయితే మనం వచ్చేసాం. సీలేరు మెయిన్ సెంటర్ లో ఉన్న చెక్ పోస్ట్ దాటి 2 కిలోమీటర్లు ముందుకు రాగానే మనకు ఒక వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. ఫాల్స్ దగ్గర కాసేపు ఆగి ఇక్కడ నుండి మళ్ళీ మన జర్నీ అనేది స్టార్ట్ చేస్తాం. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర నుండి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఫస్ట్ వచ్చే లెఫ్ట్ కట్ అవ్వాలి. లెఫ్ట్ కట్ అవ్వకుండా మనం స్ట్రైట్ గా వెళ్తే నర్సీపట్నం రోడ్డుకి వెళ్తాం. నర్సీపట్నం రోడ్డు చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. జర్నీ అనేది ఎక్స్ట్రా 5 అవర్స్ పట్టే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం లెఫ్ట్ కట్ అయ్యి ఒడిశా రాష్ట్రంలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి అరకు వెళ్లేంత వరకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. రోడ్డు కూడా చాలా క్లియర్ గా నీట్ గా ఉంటుంది. ఒడిశా బార్డర్ ని టచ్ చేస్తూ పాడేరుకి వెళ్తుంటే ఈ రూట్ లో కూడా మనకి మంచి మంచి అడ్వెంచర్ ప్లేస్లు అయితే కనిపిస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం దగ్గర నుండి పాడేరు వచ్చేంత వరకు కూడా రూట్ అనేది క్లియర్గా వీడియోని తీసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీలో ఎవరికైనా అరకు ట్రిప్ ప్లాన్ చేసుకునే వారు ఉంటే వీడియోని అయితే తప్పకుండా చూడండి. వీడియోని చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. మనమైతే పాడేరు మెయిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈవినింగ్ 4:30 టైం అవుతుంది. మేమైతే వీడియో షూట్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి లేట్ అనేది అయింది. మీలో ఎవరైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే మాక్సిమం 12 నుండి 1 గంట లోపు అయితే పాడేరు వరకు చేరుకుంటారు. పాడేరు మెయిన్ సెంటర్ దగ్గర నుండి వనజంగి హిల్ స్టేషన్ దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. వనజంగి హిల్ స్టేషన్ దగ్గర ఉన్న రిసార్ట్లో ఈ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అరకు అనేది బయలుదేరుతున్నాం. ఈ రిసార్ట్స్లో చాలా తక్కువ ప్రైస్లోనే రూమ్స్ అండ్ టెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ రిసార్ట్స్ అనే ఫుల్ లెంత్ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా ట్రిప్ ప్లాన్ చేసుకునే వారు ఉంటే మన ఛానల్లో ఉన్న ఫుల్ లెంత్ వీడియోని చూడండి. పాడేరు దగ్గర నుండి ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి మనం అరకు వ్యాలీకి అయితే బయలుదేరాం. పాడేరు దగ్గర నుండి అరకుకు వెళ్ళాలంటే 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. పాడేరు దాటి 20 కిలోమీటర్ల జర్నీ చేశాక చాపరాయి వాటర్ ఫాల్స్ అయితే మనకు రోడ్డు పక్కనే కనిపిస్తుంది. అరకులో చూడదగ్గ ప్రాంతాలలో ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ కూడా ఒకటి. చాపరాయి వాటర్ ఫాల్స్ చూడటానికి చాలా మంచిగా కనిపిస్తుంది. వ్యూ పాయింట్స్ కూడా చాలా అద్భుతంగా మనకైతే కనిపిస్తాయి. ఈ చాపరాయి వాటర్ ఫాల్స్కి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియోని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ని చూసుకొని మళ్ళీ మన ట్రావెలింగ్ అనేది మొదలుపెట్టాం. 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక మనం అరకు రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మీరు చూస్తుంది అరకు రైల్వే స్టేషన్. అరకు వ్యాలీలో ఏం చూడాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి అనేది కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు. తక్కువ ప్రైస్లో నైట్ ఎక్కడ స్టే చేయాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే మీరు చూడవచ్చు. వీడియోని చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పెట్టుకోండి. మనం అరకు మెయిన్ సెంటర్ దగ్గర నుండి ఫస్ట్గా విజిట్ చేసే ప్లేస్ ట్రైబల్ మ్యూజియం. ఈ ట్రైబల్ మ్యూజియం లోపల ఆదివాసీల జీవన విధానం మరియు వారి సాంప్రదాయాలు, పద్ధతులు ఏ విధంగా ఉంటాయో ఈ ట్రైబల్ మ్యూజియం ద్వారా మనమైతే తెలుసుకోవచ్చు. ట్రైబల్ మ్యూజియం లోపలంతా 1 అవర్ తిరిగేసి మళ్ళా బయటికి రాగానే టికెట్ కౌంటర్ దగ్గర మనకు ఒక మ్యాప్ కనిపిస్తుంది. ఈ ట్రైబల్ మ్యూజియంని సెంటర్ పాయింట్ చేస్తూ ఇక్కడ నుండి ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఏం చూడాలనేది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. 10:30కి ట్రైబల్ మ్యూజియంని చూసి బయటికి వచ్చాక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే కాఫీ మ్యూజియం ఉంటుంది.
ఈ మ్యూజియం లోపల పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్, పర్యాటకులు కూర్చోవడానికి మంచి ప్లేస్ కూడా ఉంది. ఇక్కడ వెదురు బొంగులతో తయారు చేసిన వస్తువులు మరియు చెక్క బొమ్మలను ఇక్కడ అమ్ముతున్నారు. కాఫీ గింజలతో తయారు చేసిన అనేక రకాల చాక్లెట్స్ మరియు కేక్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాఫీ మరియు ట్రైబల్ మ్యూజియంలను చూసుకొని మళ్ళీ మన ట్రావెలింగ్ అనేది మొదలు పెట్టాం. మనం వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అరకు దగ్గర నుండి వుడెన్ బ్రిడ్జ్ కి వెళ్ళాలంటే 6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అరకు నుండి వైజాగ్ వెళ్లే రూట్ లో ఈ వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది. వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్లి చూస్తే కాఫీ తోటల మధ్యలో వుడెన్ బ్రిడ్జ్ చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వస్తే ఇక్కడ తప్పకుండా కాఫీని టేస్ట్ చేయండి. ఇక్కడ ఆర్గానిక్ గా పండించిన కాఫీ గింజలతోనే వీరు కాఫీ ఫ్రెష్ గా చేసి మనకి ఇస్తున్నారు. వుడెన్ బ్రిడ్జ్ దగ్గర కాసేపు తిరిగి సుంకరమెట్ట అనే ప్రాంతానికి వెళ్తున్నాం. వుడెన్ బ్రిడ్జ్ దగ్గర నుండి సుంకరమెట్టకి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు ఉంటుంది. అరకులో చూడదగ్గ ప్రాంతాలలో ఈ సుంకరమెట్ట ప్రాంతం కూడా ఒకటి. సుంకరమెట్ట అనగానే మనకు గుర్తుకు వచ్చేది చర్చ్. సుంకరమెట్ట అనేది చర్చ్ పేరు కాదు, ఇది ఒక ఊరు. సుంకరమెట్ట అనే గిరిజన గ్రామంలో బ్రిటిషుల కాలంలో ఈ చర్చిని కట్టడం జరిగింది. అరకులో చూడదగ్గ ప్రాంతాలలో ఈ చర్చ్ కూడా ఒకటి. మీలో ఎవరైనా అరకు ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఈ చర్చిని ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు మీరు వీడియోలో చూసిన ట్రైబల్ మ్యూజియం, వుడెన్ బ్రిడ్జ్, సుంకరమెట్ట చర్చ్ ఈ 3 ప్లేస్లను కూడా సపరేట్ గా ఫుల్ లెంత్ వీడియోలను తీసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా ఈ ప్లేసెస్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో ఉన్న ఫుల్ లెంత్ వీడియోలను చూడండి. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ అరకు ట్రిప్ ప్లాన్ చేసుకునే వారు ఉంటే వీడియోని వారికి షేర్ చేయండి. వీడియోని చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం మర్చిపోకండి. అరకులో ఉన్న 4 ప్లేస్లను విజిట్ చేసేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. ఇప్పుడు మనం ఇక్కడ నుండి అరకులో ఫేమస్ అయిన కట్కీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. కట్కీ వాటర్ ఫాల్స్ చూడటానికి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే అరకు దగ్గర నుండి 8 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ 8 కిలోమీటర్ల డిస్టెన్స్ లో కూడా మనకి మంచి మంచి అడ్వెంచర్ ప్లేస్లు అయితే కనిపిస్తాయి. ఎవరైనా అరకు ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మిగతా ప్లేసెస్ నైనా స్కిప్ చేసి మరి కట్కీ వాటర్ ఫాల్స్ చూడటానికి ట్రై చేయండి. ఈ రూట్ లో ట్రావెలింగ్ చేసుకుంటూ కట్కీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే మీరే ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చిన ఎక్స్పీరియన్స్ అనేది ఫీల్ చేస్తారు. 8 కిలోమీటర్లు మంచి అడ్వెంచర్ ప్లేసులలో ట్రావెలింగ్ చేసి కట్కీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మనం వచ్చాం. కార్ పార్కింగ్ చేసిన తర్వాత 1.5 కిలోమీటర్లు కొండపైకి అయితే ఎక్కాలి. 1.5 కిలోమీటర్లు నడుచుకుంటూ కొండపైకి అయితే మనం వచ్చేసాము. ఈ కట్కీ వాటర్ ఫాల్స్ చూడటానికి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ కట్కీ వాటర్ ఫాల్స్ చూడటానికి చుట్టుపక్కల 4-5 రాష్ట్రాల నుండి పర్యాటకులు చాలా మందే వస్తున్నారు. మీలో ఎవరైనా అరకు ట్రిప్ ప్లాన్ చేసుకునే వారు ఉంటే మన ఛానల్లో ఉన్న ఫుల్ లెంత్ వీడియోని చూడండి. అరకు లోయలో దాగి ఉన్న అద్భుతమైన జలపాతం అనే ఫుల్ లెంత్ వీడియోలో కట్కీ వాటర్ ఫాల్స్ ని పూర్తిగా చూపించడం జరిగింది. కట్కీ వాటర్ ఫాల్స్ దగ్గరికి రావాలంటే 8 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. 8 కిలోమీటర్ల డిస్టెన్స్ లో వచ్చే మంచి అడ్వెంచర్ ప్లేస్లు అన్నీ కూడా ఫుల్ లెంత్ వీడియోలో క్లియర్ గా చూపించడం జరిగింది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ లెంత్ వీడియోని ఒకసారి చూడండి. వాటర్ ఫాల్స్ చూసుకొని అరకుకు వచ్చేసరికి ఈవినింగ్ టైం 5 అవుతుంది. చుట్టూ కొండ ప్రాంతాలు ఉండటం వలన అరకులో 5 o'clock చీకటి అనేది పడుతుంది. అరకులో నైట్ స్టే చేయాలనుకునే వారి కోసం ఒక మంచి రిసార్ట్స్ అయితే చూపించడం జరుగుతుంది. మీలో ఎవరైనా అరకు ట్రిప్కి వస్తే మాత్రం మేము చూపించే రిసార్ట్లో ఉండటానికి ట్రై చేయండి. తక్కువ బడ్జెట్లోనే రూమ్స్ అండ్ టెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఇదే రిసార్ట్లో నైట్ స్టే చేస్తున్నాం. నైట్ వ్యూ చూడటానికి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ రిసార్ట్లో కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా చాలా పెద్ద ప్లేసే ఉంది. నైట్ టెంట్స్లలో స్టే చేయాలనుకునే వారి కోసం వాష్రూమ్స్ కూడా కార్ పార్కింగ్ ఏరియాలోనే ఉన్నాయి. అవి కూడా చాలా నీట్గా ఉన్నాయి. మీకు స్ట్రైట్ గా కనిపిస్తున్న బిల్డింగ్ లో మేము రూమ్ తీసుకున్నాం. చాలా నీట్ గా ఉంది రూమ్ కూడా. 24/7 హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. అలా తక్కువ బడ్జెట్ లోనే అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ రిసార్ట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఈ రిసార్ట్స్ కు సంబంధించిన ఫుల్ లెంత్ వీడియోని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఫుల్ లెంత్ వీడియోలో రూమ్స్ అండ్ టెంట్స్ చూపిస్తూ డే మరియు నైట్ వీడియోని కూడా క్లియర్ గా చూపించడం జరిగింది. మీలో ఎవరైనా అరకు ట్రిప్ ప్లాన్ చేసుకునే వారు ఉంటే ఈ రిసార్ట్లలో ఉండటానికి ట్రై చేయండి. ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వారు అయితే ఈ రిసార్ట్స్ ని చాలా నీట్ గా మెయింటైన్ అనేది చేస్తున్నారు. వీడియో స్టార్టింగ్ దగ్గర నుండి చూసిన ప్రతి అడ్వెంచర్ ప్లేస్ ను కూడా ఫుల్ లెంత్ వీడియోలో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న అరకు వ్యాలీ అనే ప్లేలిస్ట్ను ఓపెన్ చేయండి. అరకు వ్యాలీకి సంబంధించిన ప్రతి వీడియో కూడా మీకైతే కనిపిస్తుంది. అరకు వచ్చాక ఎక్కడ ఉండాలి, ఏం చూడాలి అనేది కూడా ఫుల్ లెంత్ వీడియోల ద్వారా మీకైతే క్లియర్గా చూపించడం జరిగింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే సింబల్ని సెలెక్ట్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.